హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టైం వచ్చేసి నైట్ 8:20 అవుతుంది. 8:20 అవుతుంది. ఇక మా బిడ్డ ఏడుతుంది. ఇప్పుడు నాకు మొన్న దెబ్బ తాకింది అయితే అందుకని చెప్పి ఇది ఇక్కడ టేప్ వేసుకున్నా. అంటే ఏం షాక్ తెగింది ఏం లేదు, కూరగాయలు పోయంగా షాక్ తెగింది, అంత మించి ఏం లేదు. స్మైలీ చూర్రా, ఏం తిన్నావు ఇవాళ? ఏం తిన్నావు? రొట్టెలు తిన్నావా? ఏం పెట్టుకొని తిన్నావు? పెరుగు. రొట్టెలు ఎవడన్నా పెరిగేసుకొని తింటారా? అవద్దని చెప్తాను. లాల చక్కెర పెట్టుకొని తిన్నామంట. అవి బట్టలు అన్నీ వేయాలి ఇవాళ. అయ్యో ఇప్పుడు టైం ఏమున్నది? ఇవన్నీ బట్టలు అంటే ఇప్పుడు టైం 8:20 వరకు అవుతుంది కదా. ఇవన్నీ అయ్యేసరికి ఫుల్ టైం పడుతుంది. బట్టలు ఎత్తావా? దా ఏమేం చేసిన? రొట్టెలు రైట్. అవన్నీ వేసేద్దాం, ఆగో ఒక్క నిమిషం. ఇక మమ్మీ రొట్టెలు చేసిందట. ఇక రొట్టెలు ఇక ఇది ఆలుగడ్డ కూరనా? ఓకే, ఆలుగడ్డ కూరను ఇక రొట్టెలు వేసేసుకో. ఇది రేపటికి ఇవి రేపు దోశలకి నానబెట్టినాం ఆల్రెడీ. ఒకవేళ అయితే ఇయ్యాటికైతే రేపటికి కూడా అయితే చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టినాం ఆల్రెడీ. ఓకే, ఒకసారికి అయితే మా మేడం అయితే అన్ని రెడీ చేసేసి పెట్టేసుకున్నది. ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో ఎత్తే ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది కదా. వాషింగ్ మిషన్ 2 అవర్స్ అంటే 10:30, 11 వరకు అవుతుంది కావచ్చు. అది బట్టలు అన్నీ వేసిన తర్వాత వాకింగ్ పోవాలి. వాకింగ్ పోయి ఇవన్నీ చేస్తారు, గదే టైం అవుతుంది. నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ డ్రెస్ ఇప్పేసి అన్ని వాషింగ్ మిషన్లో వేసేస్తా. ఇక మా బిడ్డ ఏమో చేస్తా అంది. ఇక చూడు, అరే ఏం చేస్తానవరా? బట్టలు ఉతుకుతావా నువ్వు? మరి వాషింగ్ మిషన్ అమ్మేద్దావా? నువ్వు ఉతుకుతావా? నువ్వు విండుతావా? బట్టలు విండుతావా? ఎట్లా పెడతావు చెప్పరా చూపి. అర్రే సబ్బు ఎట్లా పెట్టావు? మరి వాషింగ్ మిషన్ అమ్మేయన్నా? అమ్మేస్తానా? మరి అమ్మేయమంటావా? అది దాని బట్టలు వరకే విండుకుంటది, మన బట్టలు విండదు అది. అవునా? రైట్. జేజ కాడ ఎందుకు ముడతాను ఇక్కడ తులసమ్మ చేరు తల్లి కాడ. ఇక ఈ బట్టలు ఇవన్నీ వేసేయాలి. ఇక ఈ బట్టలు అనేసరికి గంటన్నరలో రోగం తిరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ వాషింగ్ మిషన్ వేయడానికి కదరా స్మైలీ? వాషింగ్ మిషన్లో నైట్ ఎందుకు ఎత్తాను అంటే పొద్దుగాల లేసరికి ఎండ బాగా కొడుతుంది. ఆ వాషింగ్ మిషన్కి ఎండ కొట్టేసరికి అది మళ్ళీ ఎట్లా తిరుగుడు మళ్ళీ 2 hours పడుతుంది. మళ్ళీ ఎండకు హీట్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పి నైట్ వేసుకున్నాను అనుకో టెన్షన్ తప్పుతుంది. బట్టలు నైట్ ఎండ ఎత్తనే ఎందుకంటే ఎండకు పొద్దున వేసినాం అనుకో ఎండకు మొత్తం కలర్ ఎట్లిపోతే ఎండ బాగా కొడుతుంది. ఇది కూడా ఒక అంతకు న్యాయమే. ఎండకు పొద్దుగాల వేస్తే మళ్ళీ ఎండకు పెడితే బాగా సేపు అవుతుంది అని చెప్పి వాషింగ్ మిషన్ సేపు మన బట్టలు ఎట్లయితే మాకు కూడా స్టూడియో నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇవైతే బట్టలు వేసుకున్నాను అనుకో, బట్టలు వేసుకొని పైకి పోయి వాకింగ్ చేసి మళ్ళీ కిందికి వస్తాను. టైమింగ్ బాగానే ఎంత 2 hours పెడతాం కదా మనం. చూద్దాం కింది పోయి వచ్చిన తర్వాత మళ్ళీ టైం ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే రొట్టెలు కూడా వేసేసి పెట్టుకున్నాం. మేము పైకి పోయి వాకింగ్ చేసి వచ్చినాక రొట్టెలు తింటాం. మొత్తానికి అయితే వాకింగ్ చేసి వచ్చినాం. ఇక టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇక వాషింగ్ మిషన్ ఇంకెంత టైం ఉన్నదంటే 5 minutes ఉన్నది. ఇక టైం వచ్చేసి 9:16 అవుతుంది. ఇక మా బిడ్డ సెల్లుతో ఆడుతుంది. ఏమైందిరా? చీకటి అయింది కదరా మొత్తం. ఎట్లా అయింది? సెల్లు అట్టు పెట్టకు, గిట్ పెట్టు, ఇంట్లో పెట్టు. అన్నాడు ఇంట్లో ఇంకా గంటకి ఎక్కువ పడుతుంది. నర్రా తినుడు అయిపోయింది. కొంచెం పెరుగు ఉంటే మా బిడ్డ జ్యూస్ తాగుతానంటే పెరుగు జ్యూస్ చేస్తాను. తాగుతావరా స్మైలీ? మంచి పని చేసినాం. జ్యూస్ ఏం జ్యూస్ తాగుతావు? పెరుగు జ్యూసా? నువ్వు తాగుతావు? నాకు కూడా ఇస్తావా? మంచిది. ఈ కూల్ క్యాన్ ఇవన్నీ నీళ్ళు బాటిల్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక రొట్టెలు తిన్న టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇక ఎందుకంటే లైట్ ఫుడ్ కాబట్టి 2 రొట్టెలు కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. ఇక మా బిడ్డ కళ్ళు నలుతాను. పండుకుంటావారా? సరే ఏం కాదు. అబ్బాయి మా బిడ్డ చూడు దెబ్బ తాకిందంటే దాన్ని ఊదుకుంటూనే ఉంటది. ఇక ఓకే, మిక్సీ వాడతానవా? ఇక పట్టేసే సౌండ్ వస్తుంది. ఓకే డన్. వాషింగ్ మిషన్ అయింది. ఇక బట్టలు అయితే తిస్తాను. ఎన్ని బట్టలు అత్తనే ఉంటాయి పూర్తి కాదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూపిస్తాగా నేను. మా బిడ్డ ఏమన్నా వండుకున్నా అనుకుంటానా? మా బిడ్డ అయితే వండుకోలే. వీటి కోసం గింత తెలివితోటి ఉన్నాయి. గింత అయింది కథ. టీవీ చూసుకుంటే కొత్త సీరియల్ వస్తాను కదా హాట్‌స్టార్లో. ఇక టైం చూపిస్తా, ఆగండి ఒక్క నిమిషం.
అయ్యో 11 అయితే అంది టైము రాత్రి. స్మైలీ టైం ఎంత అవుతుంది? రాత్రి 11కి పండుకున్న టైంలో బట్టలు ఎత్తాలి అవి ఏ చూడు. ఒక్కొక్కడు బిల్డింగ్ పిక్చర్ చూస్తుంటే 11కి బట్టలు ఎండేస్తారు అంటే మరి 8:20కి వేసినాం కదా, 8:20 నిమిషాలకి అయితే 11కి అయింది బట్టలు వేసుడు. ఇక ఇవన్నీ మొత్తం ఫుల్ ప్యాక్ అవుతుంది, బంద్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్. ఇక పొద్దుగాల అయితే లేచినాం, ఫ్రెష్ అప్ అయినా మొత్తం మీద తానాలన్నీ రెడీ అయిపోయినాయి. మా మేడం అయితే పొద్దుగాలనే లేచింది, ఇలా నాకన్నా ముందే పొద్దుగాల లేచి దోశలు వేసి అమ్మలకి ఇచ్చేసిన, మా అమ్మలకి ఇచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు పాలు వచ్చినాయి, టైం వచ్చేసి 8:25 అవుతుంది మార్నింగ్. ఎందుకంటే 8 గంటలకే పాలు వచ్చినాయి, కానీ ఇక ఇల్లు అంతా వర్క్ అంతా అయ్యేసరికి ఇక లేట్ అయిపోయింది. ఇక బట్టలన్నీ కూడా నేను వేసినా కదా, ఇంకా అవి పచ్చి పచ్చని ఉండేవి. గాలి ద్వారం బాగా వస్తుంది, గాలి అలా పూలు కాసినాయి. ఇవి పూసినాయి, అత్తమ్మ ఇచ్చింది. ఇప్పుడు రోజు వస్తాయి కదా, ఏది ఎట్లా ఉలిసింది అది ఇక ఆల్రెడీ 2-3 దోశలు వేసిన, ఆల్రెడీ ఇచ్చేసిన. ఇక నిన్న సాయంత్రం బోర్లు, ఇవన్నీ బోర్లు అయినా నిన్ననే. రాత్రి అది వండుకోవాలి, ఏ టైం అయిందే బోర్లు ఇవన్నీ చేసేసరికి ఆ బట్టలదే 11 అయింది. 11 బోర్లు వేసినాం, 11కి బట్టలు పెట్టేసేసినాక 1 అయింది. ఇక అట్లున్నది అన్నట్టు కథ. కొద్ది గాడపత్తలేదు. ఇప్పుడు ఫస్ట్ ఛాయ్ అయితే కొంచెం తాగినాం. ఛాయ్ కొంచెం తాగిన తర్వాత ఇప్పుడు దోశలు వేసుకొని తింటున్నాం. మా బిడ్డ అయితే ఇంకా లేవలే, టైం వచ్చేసి 8:40 చేంజ్, 8:45 అవుతుంది. ఇక మా మేడం దోశలు అయితే అవుతుంది, చూపిస్తే ఒక్క నిమిషం. అయితే ఇంత ఉన్నది ఇక దోశలు, దోశ అయితే అయిపోయింది కదా. దోశలు అయితే కంప్లీట్. ఇప్పుడు ఈ దోశలు ఇప్పుడు నేను తిన్నాక స్టూడియోకి వెళ్ళిపోతా. ఇక మా బిడ్డలు వేసినాక మా మేడం మా బుడ్డని సంజాయించి తానం పోసినాక లెక్క మరి దోశ తింటదా, మరి ఏం తింటదో లుల్లి ఛాయ్లా గట్లా ఛాయ్లా సంతాన్ తింటా అని చెప్పి మొత్తం అంగడి సంతాన్ తింటా అని చెప్పి ప్లేట్లు పట్టుకొని ఒక ప్లేట్ ఒక్క దాంట్లో ఒక చట్నీ ఒక దాంట్లో ఆ మూలకు ఈ మూలకు చెంచాలు కావాలి. అందుకని చెప్పి అటు ఇటు ఇబ్బంది కూడా ఎందుకని చెప్పి చూసుకోం. ఇక దోశలు అయితే టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోతాం. లాస్ట్ వరకు మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.